నిజాయితీ గల రైతు మరియు అతని అదృష్టం. ఒక చిన్న గ్రామంలో లింగయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్నది కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే. ఆ పొలమే అతనికి సర్వస్వం. ఎంత కష్టం వచ్చినా, వర్షం లేకపోయినా లింగయ్య నిరాశ చెందకుండా భూమిని నమ్ముకొని బ్రతికేవాడు. ఆ గ్రామంలో అందరూ లింగయ్యను నిజాయితీకి నిలువెత్తు అని పిలిచేవారు. ఒక సంవత్సరం గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. చెరువులు ఎండిపోయాయి, బావుల్లో నీరు అడుగంటిపోయింది. ఊరిలోని మిగతా రైతులందరూ వ్యవసాయం వదిలేసి పట్టణాలకు వలస వెళ్ళిపోయారు. కానీ లింగయ్య మాత్రం తన భూమిని వదలలేదు. లింగయ్య ప్రతిరోజు ఉదయాన్నే లేచి కిలోమీటర్ల దూరం నుండి నీళ్లు తెచ్చి తన మొక్కలకు పోసేవాడు. ఒకరోజు పొలం గట్టు తవ్వుతుండగా అతనికి మట్టిలో పాతకాలపు బంగారు నాణాల సంచి దొరికింది. ఆ సంచిని చూసి లింగయ్య ఆశపడలేదు. అది తన కష్టం ద్వారా వచ్చింది కాదు కాబట్టి దాన్ని వెంటనే గ్రామ సర్పంచికి అప్పగించాడు. సర్పంచి ఆశ్చర్యపోయి, లింగయ్య, నీకు ఇంత కష్టం ఉన్నా ఈ బంగారాన్ని ఎందుకు తీసుకోలేదు అని అడిగాడు. దానికి లింగయ్య ప్రశాంతంగా, అయ్యా, వేరొకరి సొమ్ము నా ఆకలి తీర్చవచ్చు కానీ నా ఆత్మగౌరవాన్ని కాపాడలేదు. నా భూమి ఇచ్చే గింజలే నాకు అమృతం అని సమాధానం ఇచ్చాడు. లింగయ్య నిజాయితీకి మెచ్చిన సర్పంచి మరియు గ్రామస్తులు ప్రభుత్వం నుండి అతనికి అవార్డు వచ్చేలా చేశారు. ప్రభుత్వం అతనికి ఆధునిక వ్యవసాయ పనిముట్లను మరియు నీటి సౌకర్యం కోసం ఒక బోరు బావిని బహుమతిగా ఇచ్చింది. కొంతకాలానికి వర్షాలు పడ్డాయి. అందరి పొలాలు బీడుగా ఉంటే లింగయ్య పట్టుదల వల్ల అతని పొలం మాత్రం పచ్చని పంటతో కలకల్లాడింది. అప్పుడు ఊరి వారు గ్రహించారు, కేవలం కష్టం మాత్రమే కాదు, నిజాయితీ మరియు ఓర్పు కూడా రైతుకు ఉండవలసిన గొప్ప లక్షణాలని. నీతి: నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా కష్టపడే వారికి విజయం ఆలస్యంగానైనా ఖచ్చితంగా వస్తుంది. భూమాత తనను నమ్మిన బిడ్డను ఎప్పుడూ ఆకలితో ఉంచదు. Please do subscribe Mansu Mata 1 YouTube channel.